ములుగు జిల్లా మినీ మేడారం జాతర నేటితో ప్రారంభం కావడంతో భక్తులు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని బెల్లంని బంగారంగా కానుకలుగా సమర్పిస్తూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. లక్షలాది మంది భక్తులు రానున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఇక జంపన్న వాగులో పుణ్యస్థానాలు చేయడం కోసం బ్యాటరీ టాప్స్ని ఏర్పాటు చేశారు. 1000 మంది పోలీసులతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండే విధంగా గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. మేడారం అమ్మవారి గద్దెల నుండి మరింత సమాచారం మా ఉమ్మడి వరంగల్ జిల్లా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. మినీ మేడారానికి భక్తుల తాకిడైతే పెరుగుతుంది. మేడారం జాతర ఈ రోజు నుంచి 15వ తారీఖు వరకు జరుగుతున్న నేపథ్యంలో భక్తులైతే తండాలుగా వస్తున్నారు. ప్రస్తుతం మనం మేడారం ప్రాంగణంలో ఉన్నాము. గద్దెల్లో చూసుకోవచ్చు, ఆ భక్తులు చాలా కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటున్నారు. భక్తులు తండాలుగా రావడంతో అధికార యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేసింది. ఇటు భక్తుల కోసం ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా 1000 మంది పోలీస్ సిబ్బందితో ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా ఇటు వైద్య సిబ్బంది పలు వైద్య సేవలు అందిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి ప్రమాదం జరగకుండా వైద్య సిబ్బంది వైద్య సేవలు అందిస్తున్నారు. అంతేకాకుండా ఇటు ఇరిగేషన్, శానిటేషన్ అన్ని సిబ్బంది కూడా మేడారం జాతర పనుల్లో నిమగ్నమైనారు. అమ్మ చెప్పండి, మేడారంలో ఎలా ఉంది ఇక్కడ ఏర్పాట్లు, మీరు ఏం చెప్తారు? మేడారంలో మేము వరంగల్ నుంచి వచ్చిన మేడారంలో అన్ని సౌలతులు బాగా చేస్తారు. ఏర్పాట్లు దర్శనం కూడా మంచిగా అయింది. చెప్పండి సార్, ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎలా అనిపిస్తుంది మీకు? కొంచెం ఎందుకంటే పోలీసు సిబ్బంది చాలా తక్కువ ఉండి ఒకరి మీద ఒకరు నెట్టేసుకుంటూ రకంగా చేస్తున్నారు. భక్తులు ఎందుకంటే చక్కగా క్యూలో వెళ్ళేసేసి యాక్చువల్గా మొక్కులు అప్పచెప్పుకోవాలి. మొక్కులు అప్పచెప్పుకోలేనటువంటి పరిస్థితి ఆడవాళ్ళ మీద మగాళ్ళు ఇట్లా తొక్కిసలాటలు ఆడుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించేసేసి ఇక్కడ నుంచి మంచి సిబ్బందిని ఏర్పాటు చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఓకే అండి, ఇక్కడ భక్తులు అయితే కొంచెము అసంతృప్తి అయితే చెప్తున్నారు. ఇటు అధికారులు ఏర్పాట్లు చేసినప్పటికీ కొంచెం సమన్వయ లోపంతో అయితే కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఏ విధంగా అనిపిస్తుంది మీకు? ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి చెప్పండి, మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? బండారుపల్లి అద్భుతంగా ఉన్నాయి, ఏర్పాట్లు మాత్రం బాగున్నాయి. అన్ని రోడ్లు ఇట్లా అన్ని బాగున్నాయి, బాగా చేసింది సీతక్క. టాయిలెట్స్ అవన్నీ కూడా బాగా చేసింది. సీతక్క ఎమ్మెల్యే గెలిచిన కంటే మాకు అన్ని ఏర్పాట్లు అన్ని బాగానే చేస్తున్నది, బాగానే డెవలప్మెంట్ అంతా బాగానే చేస్తున్నది. ఇది ఏర్పాట్లు బాగానే ఉన్నాయి అని కొంతమంది భక్తులు అయితే చెప్తున్నారు. ఈ రోజు నుంచి రానున్న జాతరకి భక్తులు రానున్న నేపథ్యంలో ఇటు ఆర్టీసీ కూడా 200 బస్సులతో అయితే సర్వీస్, ఇక్కడ 400 ట్రిప్పులు నడుపుతున్న పరిస్థితి. ఇటు భక్తులకైతే అనునిత్యం అయితే వైద్య సిబ్బంది కానీ, ఇటు శానిటేషన్ సిబ్బంది కానీ, ఇటు పోలీస్ సిబ్బంది కానీ భక్తులకు అందుబాటులో ఉంటున్నారు. ఆ భక్తులు కూడా కుటుంబ సమేతంగా వచ్చి పిల్ల పాపలతో వారు అమ్మవారికి నిలువ